ఇంతకుముందు మేము ఇంట్లో నివసించేవాళ్ళం. ఈ ఇల్లు నా పేరు మీద వచ్చిన దానికి చాలా గర్వంగా ఉంది. ఈ ఇంట్లో ధైర్యంగా ಬಾತ್ರೂಮ್ಗೆ వెళ్ళగలుగుతున్నాను. ಸ್ವಂತ ಮನೆ ಎಂಬುದು ಇವತ್ತು ನನಗೆ ಕಲೆ ತೀರೋಗಿದೆ. ಇವತ್ತು ನನ್ನ ಹೆಂಡತಿ, ನನ್ನ ಮಕ್ಕಳು, ನಾನು ಇವತ್ತು ಮನೆಗೆ ಸಂತೋಷವಾಗಿದ್ದೀವಿ. మా ఇంట్లో చదువుకోనికి అనుకూలంగా ఉంది. ఈ ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాము. ಮನೆ ಕಟ್ಟಿಸೋರಿಗೆ ಧನ್ಯವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. నా పేరు శివమ్మ, అది అగ్రహారము. ఈ ఊర్లో నేను అంగన్వాడీ టీచర్గా 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఇక్కడ పాత బిల్డింగ్ ఉండేది. అక్కడ గర్భవతులు, బాలింతలు, పిల్లలు వస్తే భయపడేదాన్ని, ఎక్కడ పడిపోతుందో అని పాత బిల్డింగ్ నుంచి ఒక రెంట్ బిల్డింగ్కి మార్చేసాము. అది కూడా చాలా ఇరుగ్గా ఉండేది. అక్కడ పిల్లలకు ఆట ఆడించే కానీ, కూర్చొని కానీ 10 మంది వస్తే కూర్చొని కూడా స్థలం లేక చాలా ఇబ్బందులు పడినాము. కాబట్టి ఆర్డిటి సంస్థ వాళ్ళు దయతలిచి మాకు అంగన్వాడీ సెంటర్ కట్టించినందుకు దాతలకు మా ధన్యవాదములు. నా పేరు శిల్ప, మా ఊరి పేరు అగ్రహారం. నాకు 22 సంవత్సరాలు. నాకు ఒక బాబు ఉన్నాడు. మాకు మా ఊరిలో ఉన్న మహిళలకు ఈ అంగన్వాడీ చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు మంచి నీళ్ళు వల్ల ఆరోగ్యం, మోటార్ ట్యాంక్ నీళ్ళు తాగి అంతా వండు ఉంటుంటే ఆరోగ్యాలు చెడిపోయి అనారోగ్యాలతోన గురువు అయ్యేవాళ్ళము. బోర్ నీళ్ళు తాగుతుంటే మా కాలంలో పొల డార్ దగ్గర పోతే మీరు ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నారు కాబట్టి అనారోగ్యం చాలా బాగలేదు. కాబట్టి నాతో పాటు కూడా గ్రామస్తులు కూడా ఆరోగ్యాలు బాగాలేక చాలా ఇబ్బంది పడుతుంటే మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, ఈ కలుషిత నీళ్ళు తాగి ఇలా ఆర్డిటి సంస్థ దగ్గర పోయి మేము వినిపించుకున్నాం. మాకు వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలా, మాకు ఇలాంటి అనారోగ్యాలకు గురవుతున్నాము అని సంప్రదించే వలన వాళ్ళు ఆర్డిటి వాళ్ళు సంస్థ వారు 2 నెలల ముందు సంవత్సరం ముందు మాకు కట్టించి 2 నెలల నుంచి మాకు ఓపెన్ చేసినాము. ఆ నీళ్ళు తాగేదాని వలన ఇప్పుడు ఈ నీళ్ళు తాగుతూ ఉన్నాము. మా ఆరోగ్యాలన్నీ బాగుండేవి. దానికి నాకు సంతోషంగా ఉండదు. ఇది కట్టించిన దాతలకు నా యొక్క ధన్యవాదాలు.